చింత చచ్చినా పులుపు చవలేదన్నట్టుగా ఉంది వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే వీడియోల ద్వారానే గుర్తింపు పొందారు. అంతకుముందు పోలీస్ అధికారిగా ఉండగా టీడీపీ నాయకులపై తొడగొట్టి సవాల్ చేసి జగన్ దృష్టిలో పడి ఎంపీ టికెట్ తెచ్చుకొని గెలిచిన గోరంట్ల మాధవ్ ఆ తర్వాత కూడా తరచూ వివాదాలతోనే వార్తల్లో నిలిచారు. ఇటీవల జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న పోలీసులపైన కూడా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ నెల 10 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ బెయిల్పై విడుదలయ్యారు. అయితే విడుదలైన గంటల వ్యవధిలోనే తన నోటికి పని చెప్పారాయన. గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్కు పోలీసుల విధులను అడ్డుకోవడం, వారిపై దాడికి పాల్పడడం నేరాలని తెలియంది కాదు. కానీ ఆ పనే చేసి అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చి చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారంటూ మళ్లీ విమర్శలు గుప్పించుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ జైలు నుంచి బయటకొచ్చాక చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారంటూ మళ్లీ నోటికి పని చెప్పారు. దీంతో జైలుకెళ్ళొచ్చిన ఆయన తీరులో మార్పు రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో చాలా మంది అసభ్యకర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అలా ఒక నెగటివ్ ఇమేజ్తో పాపులర్ అయిన వైసీపీ నేతల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. తాజాగా ఆయన జైలు నుంచి షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్లో హాజరై రిజిస్టర్లో సంతకం చేయాలని షరతు విధించింది కోర్టు. అయినా సరే గోరంట్ల మాధవ్ తీరైతే మారలేదు. ఇలా జైలు నుంచి అలా బయటకొచ్చారో లేదో చంద్రబాబుపై మళ్లీ నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించిన గోరంట్ల మాధవ్ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటామని, తమనేమీ చేయలేరంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు చంద్రబాబుకు ఆయన మనుషులకు గట్టి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు టీడీపీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. చింత చచ్చినా పులుపు చావలేదంటూ నెటిజన్లు గోరంట్ల మాధవ్పై సెటైర్లు పేరుస్తున్నారు. అయితే గోరంట్ల మాధవ్ ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా అంశాల్లో ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కూడా గోరంట్ల మాధవ్పై ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా తరచూ వివాదాల్లో నిలుస్తున్న నేతలతో తమ పార్టీకే నష్టమనే ఆలోచనతోనే గోరంట్లపై కఠిన నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాగే ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో పాటు మరో మహిళతో కలిసి ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అప్పట్లోనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ అప్పట్లో చేయకుండా ఇటీవల సడన్గా సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో గోరంట్ల మాధవ్ పైన కూడా హైకమాండ్ అలాంటి నిర్ణయమే తీసుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.